గానే తిప్పి కొడతాం కూడా. మీరు ఇంకోటి మరి మీ అధ్యక్షురాలు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని అంటున్నారు అని అంటున్నారని చూడాలండి. ఖచ్చితంగా వారు తగు జాగ్రత్తలు తీసుకునే కూడా అన్ని మాట్లాడుతున్నారు. అంటే ఏమండి, ఇందులో ఒక మాట ఏంటంటే, ఇందులో పెద్ద సీక్రెట్లే ఉండవు, రాజకీయ సంబంధించిన మాటలే ఉంటాయి. పర్సనల్ విషయాలు ఖచ్చితంగా ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయాలు వచ్చేటప్పుడు కొన్ని వ్యూహాలు బయటకూడదనే ఉంటాయి తప్పితే రాజకీయాల్లో పెద్ద దొంగతనంగా చేసేసైతే ఉండదు. ఆ వ్యూహం ప్రతిపక్ష పార్టీకి వెళ్ళకూడదనే భాగంలో అవి వెళ్ళకూడదని జాగ్రత్తలు తీసుకుంటాం. మాకు అంటే మా వరకు వచ్చేటప్పటికి ఏ స్థాయిలో నాయకులకి ఆ స్థాయిలో నాయకులు అన్ని కూడా చెప్తానే ఉంటారు చంద్రెడ్డి గారు. అక్కడ వరకు ఏమి ఇబ్బంది లేదు. అవన్నీ కూడా కాదు. నాకు ఒకటి అర్థం కావట్లేదు. డిఫర్మేషన్ వేసాము లేదా 20 కోట్లకు వేసాము, ప్రచారాల్లో తప్పు చేస్తారన్నప్పుడు గతంలో కూడా నారా లోకేష్ గారు కూడా ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో అప్పుడు కూడా వేశారు డిఫర్మేషన్, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఈ డిఫర్మేషన్లు ఎన్ని తేలుతాయి అంటే వచ్చేది 50 రోజుల్లో ఏమైనా తేలుతాయా పెడతాయా? జనరల్గా ఫాలో అప్ తర్వాత ఉండదు. వచ్చిన వార్తనే ప్రజలు బేస్ చేసుకుని నిజం అనుకుంటా అని నమ్మే ప్రమాదం ఉంది. ఒక పక్కన రెచ్చగొడుతున్నారు, ఇంకొక పక్కన డిఫేమ్ చేస్తున్నారు, ఇంకొక పక్కనేమో మిమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పదే మీ అధ్యక్షురాలని టార్గెట్ చేస్తున్నారు. సరే, మీరు వివరణ ఇచ్చి చెప్పే వరకు తెల్లారిపోద్ది కదా. ఏమండి, ఇప్పుడు ఒక న్యూస్ వచ్చిన వెంటనే అది కూడా దొంగ న్యూస్. నాకు తెలిసి ఒక నిమిషం సాహిబ్ గారు, ఇప్పుడు లోకేష్ గారు వేసింది ఏమైనా తేలిందా డిఫర్మేషన్? ఇంకా అది కోర్టులో నడుస్తూనే ఉంది. అదే తేలుతా ఉంటే మీరు ఇప్పుడు వేసింది ఎలక్షన్ 50 రోజుల్లో తేలిద్దా? ఇప్పుడు చంద్ర గారు, ఇప్పుడు మొన్న ఫేక్ న్యూస్ వచ్చింది, పురంధేశ్వర్ గారు రాజీనామా చేసేసారని. ఇప్పుడు రాజీనామా చేసేసారని మేము ఊరుకుంటే, మేము కౌంటర్ ఇవ్వకపోతే అది ప్రజలకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అలాగే సాక్షిలే న్యూస్ వచ్చింది, మేము ఏదో ఒక యాక్షన్ తీసుకున్నామని ప్రజలకు నమ్మకం కలిగించకపోతే వాళ్ళు ఇదే నమ్ముతారు కదా. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతా ఉంటారు కదండి. ఎదట వాళ్ళు చెప్పేది అబద్ధాలు, వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారని చెప్పడంలో ప్రయత్నమే ఇది. ఏమి చేయకపోతే అబ్బాయి బీజేపీ వాళ్ళు నేను అంటుంది అందుకే ఇలా మీరు ఖండించుకుంటూ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి దాచారని అంటున్నారు. వాళ్ళు అన్ని చేసి దాచి మా దగ్గర చాలా ఉన్నాయి అన్నప్పుడు మిమ్మల్ని ఈడి చుట్టూతో తిప్పితే ఇంకా మీ 10 మంది అభ్యర్థులే ఇంకా ప్రకటన లేట్ అయిపోతే మీ వాళ్ళు వెనకబడరా రేస్ లో? ఓవరాల్ గా టీడీపీ జనసేన బీజేపీ 19, మీరు ఒక 10, వాళ్ళొక 6, జనసేన వాళ్ళకి 3, 19 లేటు. ఏమండి, ఒక మాట ఏంటంటే అండి, ఇప్పుడు ఒక పార్టీలో వాళ్ళు ఇవ్వడానికి ఇంత టైం పట్టింది. ఇవి 3 పార్టీలో ముందు స్థానాలు ఖరారు అవ్వాలి. ముందు పైన కింద వడపోసేదానికి టైం పట్టింది. ఇంకొక మీరు టూ లేట్ అంటున్నారు. యూజువల్ గా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా క్యాండిడేట్లు ఏంటంటే అండి, నామినేషన్ వేసే టైంకే డిసైడ్ చేస్తూ ఉంటారు. అసలు ఎలక్షన్ కనుక ఫస్ట్ ఫేజ్ లో వచ్చుంటే ఇవి కూడా గబగబా తేల్చేసేవారు. మనది లాస్ట్ ఫేజ్ లో వచ్చింది కాబట్టి ఈ లోపల మిగతా రాష్ట్రాల నుంచి కూడా చేసుకుని వస్తున్నారు. అందుకనే అలయన్స్ పార్ట్నర్స్ కి ఏ ఇబ్బంది కలగకుండా ముందు వాళ్ళ స్థానాలు తేల్చేసి వాళ్ళు చేసుకోమని పని అన్నారు. మాలో వచ్చేటప్పటికి ఈ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ పెట్టాలనేది ఇందాక అన్నా చూసారా, 3 పేర్లు పెట్టారని. ఈ ఎక్సర్సైజ్ అందుకే ముందుగా మా దగ్గర డేటా అంతా ఉంది. తగు సమయంలో ఖచ్చితంగా సరైన సమయంలో అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఈవేళ సాయంత్రానికి మీరు అసెంబ్లీలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మాలో ఎలా ఉంటదంటే అండి, పెళ్లి అనేది పెళ్లి కొడుకు లాంటిదే. పెళ్లి కొడుకు అక్కడ ఉంటాడు, కానీ పనులన్నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ చేసేస్తా ఉంటారండి. మాలో కూడా ఏంటంటే అసెంబ్లీల వారికి ఎవరు చేయాల్సిన పని కమిటీలు వేసేసి ఎప్పటి నుంచో ఎలక్షన్ పనిలో మేము ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాం. ఎవరు ఏ పని చేయాలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనేది అసెంబ్లీల వారికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చంద్ర గారు. అక్కడ ఏమి ఇబ్బంది లేదండి అసలు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి.